హాయ్ ఫ్రెండ్స్. సో మనం భారత రాజ్యాంగంలోనే న్యాయ వ్యవస్థ యొక్క వేదిక, న్యాయ వ్యవస్థ యొక్క కేంద్రంగా సుప్రీంకోర్టు ఉంటుంది. సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు గురించి మనం డిస్కస్ చేద్దాము, సుప్రీంకోర్టు గురించి తెలుసుకుందాము. సో భారతదేశంలో సుప్రీంకోర్టు మొదటిసారిగా 1774 మార్చ్ 16న 1774 మార్చ్ 16న ఏర్పాటు చేశారు. సో ఇది మనందరికి తెలిసిందే. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1774 మార్చ్ 16న కోల్కతాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. సో కోల్కతాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. సో ఈ సుప్రీంకోర్టులో మొత్తం జడ్జెస్ అప్పుడు 4 మెంబర్స్ ఉండేది. ఒకరు చీఫ్ జస్టిస్, మరో 3 జడ్జెస్ ఉండేవాళ్ళు. సో ఈ సుప్రీంకోర్టు యొక్క మొదటి చీఫ్ జస్టిస్ వచ్చేసి సర్ ఎలిజా ఇంపే మొదటి చీఫ్ జస్టిస్. తర్వాత 1937లో ఈ సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. సో ఈ ఫెడరల్ కోర్టుగా 1935 చట్టం ప్రకారం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్టుగా మారింది. ఇది 1937లో ఏర్పడింది. సో ఫెడరల్ కోర్టుగా సుప్రీంకోర్టును మారుస్తూ దాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అంతకుముందు కోల్కతాలో ఉండేది కదా సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఫెడరల్ కోర్టుగా మార్చి దాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సో ఈ ఫెడరల్ కోర్టులో మొత్తం జడ్జెస్ సంఖ్య వచ్చేసి 7 ఉండేదండి. అంటే ఒకరు చీఫ్ జస్టిస్, మరో 6 జడ్జెస్ ఉండేవాళ్ళు. సో ఇక్కడ మనకు ఈ ఫెడరల్ కోర్టు యొక్క మొదటి చీఫ్ జస్టిస్ వచ్చేసి మనకు సర్ మ్యారీస్ గ్వేయర్ అనేటువంటి వ్యక్తి పనిచేశారండి. సర్ మ్యారీస్ గ్వేయర్ అనేటువంటి వ్యక్తి పనిచేశారండి. ఇక తర్వాత మళ్ళీ భారత రాజ్యాంగం ఏర్పడి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 28న సో 1950 జనవరి 26న మన ఫెడరల్ కోర్టు అనేది భారత సుప్రీంకోర్టుగా మారింది. రాజ్యాంగం అమల్లోనికి రాగానే ఫెడరల్ కోర్టు కాస్త సుప్రీంకోర్టుగా మారింది. మరి మన భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1950 జనవరి 18న జరిగింది. ఇది పార్లమెంటులో జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిందండి ఈ ఫస్ట్ మీటింగ్ అనేది. అంటే మన భారత సుప్రీంకోర్టు జడ్జెస్ అందరూ కూడా మొదటి సమావేశం అనేది పార్లమెంట్లోనే ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. సో తర్వాత ఇక మన భారత రాజ్యాంగంలో ఈ న్యాయ వ్యవస్థ గురించి చెప్పుకోవడానికంటే ముందు అసలు భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణం ఎక్కడి నుండి గ్రహించబడింది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. సో వాస్తవానికి మ్యారిస్ జోన్స్ ప్రకారం మనం చూసినట్లయితే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించబడింది అని చెప్తారు. కానీ మనకు నిర్మాణం మాత్రం బ్రిటిష్ దేశం నుండి మనం స్వీకరించాం. బ్రిటిష్ రాజ్యాంగం నుండి భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం తీసుకున్నాము. అయితే న్యాయ వ్యవస్థ పనితీరులో మాత్రము ఈ స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేయడం అనేటువంటిది, న్యాయ సమీక్ష అనేటువంటి అధికారం అనేది మాత్రం అమెరికా న్యాయ వ్యవస్థ నుండి, అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. సో భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం వచ్చేసి బ్రిటిష్ రాజ్యాంగం. సో భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ నిర్మాణం. అనగా భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంటుంది. ఈ భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టు ఆధీనంలోనే ఉంటాయి. సో ఇది మనకు ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ నిర్మాణం అని చెప్పేసి అంటారు. తర్వాత సమన్యాయ పాలన అనేటువంటిది కూడా ఒక అంశం మనం ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఇక తర్వాత న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు కనుక మనం చూసినట్లయితే న్యాయ వ్యవస్థ యొక్క
పనితీరు చూసినట్లయితే ఇది కంప్లీట్గా అమెరికా రాజ్యాంగం నుండి, అమెరికా న్యాయ వ్యవస్థ నుండి మనం స్ఫూర్తి పొందినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయస్థానం పనిచేయడం, స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయస్థానాలు పనిచేయడం అనేది ఒకటి, మరియు న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయస్థానాలకు ఉండడం. అంటే పార్లమెంట్ శాసనసభ చేసే చట్టాలను కానీ, ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారాలను కానీ రాజ్యాంగంకు లోబడి ఉన్నాయా లేదా అని న్యాయస్థానాలు సమీక్ష చేయడాన్ని న్యాయ సమీక్ష అంటారు. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అని అంటారు. సో ఇది అమెరికా దేశంలో ఉన్నటువంటి సిస్టమ్, దాన్ని మనం గ్రహించాం. అదే మనం బ్రిటిష్ దేశంలో చూసినట్లయితే ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు, పార్లమెంట్ చేత రూపొందినటువంటి చట్టాలే అక్కడ రాజ్యాంగ శాసనాలు. ఆ రాజ్యాంగ శాసనాలను సమీక్ష చేసే అధికారం బ్రిటిష్ దేశంలో న్యాయస్థానాలకు లేదు. సో అమెరికా దేశంలో మాత్రమే ఆ న్యాయస్థానాలకు అధికారం ఉంది. దాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటున్నాం. మనం దాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత న్యాయస్థానాలు కూడా కార్యనిర్వాహక శాఖకు లోబడకుండా, కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయబడి ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటిది స్వతంత్రంగా పనిచేయడం అనేటువంటిది మన దేశంలో ఉంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క విధి నిర్వహణలో, అధికార విధులలో కేంద్రం యొక్క జోక్యం ఉండదు. రాష్ట్ర హైకోర్టు, రాష్ట్రంలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్టులలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం కానీ మనకు కనిపించదు. న్యాయస్థానాలు వాటి యొక్క రాజ్యాంగ అధికారాలు నిర్వర్తించడంలో అవి స్వతంత్రంగా వ్యవహరించే విధంగా మన రాజ్యాంగంలో నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా అమెరికా న్యాయ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకొనే మనం చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది కార్యనిర్వహణ అధిపతి అయిన రాష్ట్రపతి. అయితే కార్యనిర్వహణ అధిపతి అయిన రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించినప్పటికీ అతను తమ ఇష్టానుపూర్వకంగా నియమించరు. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలో ఉన్న కొలీజియం యొక్క సిఫార్సు మేరకే రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమించడం. దీని ఉద్దేశం ఏంటి అంటే న్యాయస్థానాల యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆ ఆర్టికల్ చేర్చారు. అంతే కదండి. ఇప్పుడు న్యాయమూర్తులు కార్యనిర్వహణ వర్గం చేత నియమించబడ్డారు అనుకోండి, ఆటోమేటిక్గా కార్యనిర్వాహక వర్గం నియంత్రణలో న్యాయ వ్యవస్థ ఉన్నట్టే. అప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత అనేటువంటిది ఉండదు. న్యాయ వ్యవస్థ కార్యనిర్వహణ ఆధీనంలో పనిచేసినట్టు అవుతుంది. ఇక అదేవిధంగా న్యాయమూర్తుల పైన ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు కూడా, న్యాయమూర్తులపై ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు కూడా వారిని తొలగించే అధికారం, వారిపై అభియోగాలను ప్రవేశపెట్టి తొలగించే అధికారము పార్లమెంటుకు ఉంటుంది, అంటే శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది. అయితే పార్లమెంటులో న్యాయమూర్తులపై వచ్చినటువంటి అభియోగాలను ఒక తీర్మానంగా ప్రవేశపెట్టినప్పుడు ముందు ఒక ఎంక్వైరీ కమిటీ వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నిబంధన ఉంది. ఆ ఎంక్వైరీ కమిటీలో సుప్రీంకోర్టు సీజే కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు సీజే కానీ లేదా హైకోర్టు జడ్జి కానీ, మరియు ఒక న్యాయ నిపుణుడు కానీ, ఈ ముగ్గురు చేత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్చించి అప్పుడు ఓటింగ్ అనేది జరపాలి అన్నారు. ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను ఎక్కడ కూడా భంగం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగ సభ్యులు, రాజ్యాంగ నిర్మాతలు ఈ విధమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగంలో. ఓకే, సో తర్వాత ఇక భారత రాజ్యాంగంలో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనం ఏంటో చూద్దాం. అయితే మనకి ఢిల్లీలో నిర్మించినటువంటి ఫెడరల్ కోర్టే 1950 జనవరి 26 నుంచి భారత సుప్రీంకోర్టుగా మారింది అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు బిల్డింగ్ బ్రిటిష్ వారి కాలంలో ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేయబడింది. మరి ఈ కోర్టు యొక్క భవన రూపశిల్పులు ఎవరు? ఎందుకంటే ఇప్పటివరకు మనం ప్రెసిడెంట్ భవన్ రూపశిల్పులు ఎవరని తెలుసుకున్నాం కదా. ప్రెసిడెంట్ భవన్ రూపశిల్పులు ఎవరండి? ఎడ్వర్డ్ లూటియన్స్ మరియు కౌలింగ్ అనేటువంటి వ్యక్తులు చీఫ్ ఆర్కిటెక్చర్స్గా, చీఫ్ ఇంజనీర్స్గా పనిచేశారు ప్రెసిడెంట్ భవన్కు. అదేవిధంగా పార్లమెంట్ భవన్ యొక్క చీఫ్ ఇంజనీర్స్ కూడా మనకు తెలుసు కదా. సర్ ఎడ్విన్ లూటియన్స్ మరియు సర్ హెర్బర్ట్ బేకర్ అనేటువంటి వ్యక్తులు పనిచేశారు. మరి మన భారతదేశంలో మరొక వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రతీక రాష్ట్రపతి భవన్ అయితే, శాసన నిర్మాణ వేదిక పార్లమెంట్ అయితే, న్యాయ వ్యవస్థ యొక్క కేంద్రం సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టు భవన నిర్మాణం ఎవరు చేశారు అంటే దీనికి చీఫ్ ఇంజనీర్స్గా, చీఫ్ ఆర్కిటెక్చర్స్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణేష్ డియోల్కర్ అనేటువంటి వ్యక్తి పనిచేశారండి. గణేష సుప్రీంకోర్టు భవన ప్రధాన రూపశిల్పిగా గణేష డియోల్కర్ అనేటువంటి వ్యక్తి పనిచేయడం జరిగింది. సో ఇక ఫైనల్గా
భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో ఏ విధమైన నిబంధనలు ఉన్నాయి అని తెలుసుకుందాం. సో భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5వ భాగం నందు 4వ అధ్యాయంలో 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతల గురించి, వారి జీతభత్యాల గురించి మరియు సుప్రీంకోర్టు అధికార విధుల గురించి ఈ ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. సో ఇందులో మనం ఫస్ట్ ఆర్టికల్ 124 ఆర్టికల్ అండి. 124లో క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, నేను ఎస్సీ అని రాస్తాను, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు అని మీరు భావించాలి. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి ఇందులో పేర్కొన్నారండి. సో ఈ 124 క్లాస్ 1 అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, భారత సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తితో అంటే ఒక చీఫ్ జస్టిస్తో పాటు మరియు పార్లమెంట్ చట్టం ప్రకారం నిర్ణయించబడిన ఇతర జడ్జెస్తో ఉంటుంది అని చెప్పారు. అంటే భారత సుప్రీంకోర్టు ఒక చీఫ్ జస్టిస్ మరియు మరికొంతమంది జడ్జెస్తో ఉంటుంది. అయితే ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎంతమంది ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేయాలట? పార్లమెంట్ డిసైడ్ చేస్తుందట. పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యను నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో మనకు 1950లో చేసినటువంటి చట్టం ప్రకారం మనం చూసినట్లయితే 1950లో సుప్రీంకోర్టు అంటే ఫెడరల్ కోర్టు భారత సుప్రీంకోర్టుగా ఏర్పడినప్పుడు 8 మెంబర్స్ ఉండేది. అనగా ఒకరు చీఫ్ జస్టిస్ అయితే మరొకరు 7 జడ్జెస్. తర్వాత 1956 నాటికి ఇది చూస్తే మనకు 11గా మారింది. అంటే ఒక చీఫ్ జస్టిస్ మరియు 10 మెంబర్స్ జడ్జెస్ ఉండడం. తర్వాత 1960కి వచ్చినట్లయితే ఇది 14గా మారింది. అనగా ఒక చీఫ్ జస్టిస్ అయితే తర్వాత 13 జడ్జెస్. 1977 వచ్చినట్లయితే మనకు ఇది 19గా మారింది. అంటే 1 + 18. తర్వాత 1986కి వచ్చేసరికి 26 అంటే 1 + 25 చీఫ్ జస్టిస్ మరియు జడ్జెస్తో కలిపి మొత్తం 26. 2008లో యాక్ట్ చేశారు. 2009 నుంచి ఇది ఇంప్లిమెంట్కి వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 31 అంటే 1 + 30. సో మనం 2019 నుంచి ప్రజెంట్ మనం తీసుకున్నట్లయితే ప్రజెంట్ 34 అండి. అంటే 1 + 33. సో ప్రజెంట్ పార్లమెంటు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యను 34గా డిసైడ్ చేసింది. అంటే 1 + 33 ఒకరు చీఫ్ జస్టిస్ 33 మంది జడ్జెస్ ఉండాలి అని చెప్పి. సో ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఏ విధంగా పార్లమెంట్ చట్టం ద్వారా పెంచుకుంటూ వచ్చింది అనేది మనకు గుర్తుండాలి. సో ముఖ్యమైనటువంటి పాయింట్ మాత్రం ఏంటిదంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యను పెంచే అధికారం ఎవరికి కలదు అంటే పార్లమెంటుకు కలదు, ప్రెసిడెంట్కి కాదు, పార్లమెంటుకు కలదు అని చెప్పేసి మీరు భావించాలి. అంటే సో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జెస్ సంఖ్యను పెంచాలి అంటే ఒక బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదంతో ఆ జడ్జెస్ సంఖ్యను పెంచే అధికారం అనేది ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 124 క్లాస్ 2 అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. సో 124 క్లాస్ 2 అనేటువంటి ఆర్టికల్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క నియామకం గురించి చెప్తుంది. అపాయింట్మెంట్ గురించి పేర్కొంటుంది, నియామకం గురించి పేర్కొంటుందండి. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే సిజే అంటాం మనం, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. సో ఇతన్నే మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. అంటే సిజేఐ అని కూడా అంటారు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తి అన్న ఒకటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న ఒకటే. మరి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారట అంటే రాష్ట్రపతి నియమిస్తారట.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే రాజ్యాంగంలో వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అంటే మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరి సిఫార్సుల మేరకు నియమిస్తారు అంటే యాజ్ యూజువల్లీ మనకు క్యాబినెట్ ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సిఫార్సు మేరకే సీజేఐని రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ఏ వ్యక్తిని సీజేఐగా నియమించాలి అనేటువంటిది మాత్రం, ఒక అర్హతల గురించి మాత్రం, ఒక పద్ధతి గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావన లేదు. మరి సుప్రీంకోర్టు సీజేను క్యాబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించేటప్పుడు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. అంటే అది బ్రిటిష్ వారి కాలం నుంచి ఉండే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత కూడా భారత సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తితో పాటు ఆ విధంగా వస్తుంది. ఏమిటంటే మన భారత సుప్రీంకోర్టు ఫస్ట్ సీజే 1950లో హరిలాల్ జే కానియా అండి, హెచ్జే కానియా. సో హెచ్జే కానియాని ఎందుకు సుప్రీంకోర్టు సీజేగా రాష్ట్రపతి అపాయింట్ చేశాడు అంటే, సో వారు గతంలో ఫెడరల్ కోర్టుకు సీజేగా పనిచేస్తున్నారు. సో బ్రిటిష్ వారి కాలంలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఫెడరల్ కోర్టుకు సీజేగా పనిచేస్తున్నారు కాబట్టి ఫెడరల్ కోర్టు సీజేనే ఆటోమేటిక్గా భారత సుప్రీంకోర్టు యొక్క సీజేగా రాష్ట్రపతి క్యాబినెట్ సిఫార్సు మేరకు నియమించారు. అంటే సీనియారిటీ ఆధారంగా నియమించినట్టుగా మనకాడ జరుగుతుంది. ఇక తర్వాత హరిలాల్ జే కానియా తర్వాత పతంజలి శాస్త్రి కానీ, మిగతా కోకా సుబ్బారావులు, వీళ్ళు ఎవరైనా కూడా మనకు ఒక సీనియారిటీ పద్ధతిలో, అంటే జడ్జెస్లలో ఒక సీజే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే టైంకి వచ్చినప్పుడు మిగతా జడ్జెస్లలో ఎవరైతే అందరికంటే సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వారే నెక్స్ట్ సీజేగా క్యాబినెట్ చెప్పడము, రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేటువంటిది వస్తూ ఉంది. సో అంటే సీనియారిటీ అనే ఆధారంగా ఈ సీజేను నియమిస్తూ ఉన్నారు అనేది. అయితే సీనియారిటీ అనే గురించి రాజ్యాంగంలో లేదు. సో ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇది ఒక సాంప్రదాయంగా మాత్రమే కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సాంప్రదాయాన్ని చాలా కాలం వరకు కొనసాగించారు. కానీ సో ఎప్పుడైతే ఇందిరాగాంధీ పరిపాలన ప్రారంభమైందో కొన్ని సాంప్రదాయాలకు ఆమె అడ్డుకట్ట వేసింది. అంటే సాంప్రదాయాలకు అడ్డుకట్ట వేయడంలో అది ఒక సంస్కరణలుగా తీసుకురావడమా లేకుంటే ఏదన్నా మంచి పని చేయడమా అంటే కాదండి. అక్కడ రాజకీయ స్వార్థం కోసం తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి పదవులు దక్కకుండా ఆమె రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుంది అంతే. అంతకుమించి ఆమె ఇక్కడ సీజేఐని నియమించడంలో సీనియారిటీని పాటించకపోవడము ఆమె ఒక గొప్ప విషయం అని చేసింది ఏమీ కాదు. సో ఎవరైతే సీనియర్ జడ్జెస్ ఉన్నారో వారికి ఇందిరాగాంధీ గవర్నమెంట్కు మధ్య కొంత పొంతన కుదరకపోవడం అంటే అసలు న్యాయమూర్తులు ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. ప్రభుత్వం చేసేటువంటి చర్య రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయమూర్తులు ఖచ్చితంగా న్యాయస్థానం దాన్ని ప్రశ్నించడమే, దాన్ని అడ్డుకోవడమే వారి యొక్క విధి. ఎందుకంటే రాజ్యాంగ సంరక్షణకర్త న్యాయస్థానం, రాజ్యాంగ సంరక్షణకర్త సుప్రీంకోర్టు కదా. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వ పోకడలను ఖచ్చితంగా అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి అలా సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జెస్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ ఇందిరాగాంధీ యొక్క కోపానికి గురైనటువంటి వారు ఉన్నారు. సో వారే సీజేఐ అవ్వాల్సి ఉన్నటువంటి వారు సీజేఐ కాలేక ఒక జూనియర్ వ్యక్తిని సీజేఐగా నియమించారు. సో అనగా సీనియారిటీ అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఫస్ట్ టైం 1973లో సీనియారిటీ అనే సాంప్రదాయానికి ఒక ముగింపు ఇచ్చేసి సుప్రీంకోర్టు జడ్జెస్లలో సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండగా, ఒక ముగ్గురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండగా వారిని కాదని వారికంటే తక్కువ అనుభవం ఉన్నటువంటి ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని సీజేఐగా నియమించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, అంటే రాష్ట్రపతి చే. సో ఇక్కడ ఏఎన్ రే కంటే ముందు సీనియర్స్ ఎవరు యాక్చువల్గా అంటే మనకు జేఎం షెల్లాడ్, తర్వాత ఏఎన్ గ్రోవర్, తర్వాత కేఎస్ హెగ్డే. ఈ ముగ్గురు కూడా సీనియర్స్ అండి. 1973లో రిటైర్మెంట్ అయినటువంటి 1973 ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు సీజేగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి జస్టిస్ ఎస్ఎన్ సిక్రీ రిటైర్మెంట్ అయినటువంటి ఆ రోజున నెక్స్ట్ సీజేగా ఎవరిని నియమించాలి అంటే జేఎం షెల్లాడ్ను. అంటే గత సాంప్రదాయాన్ని బట్టి మనం చూస్తే జేఎం షెల్లాడ్ తర్వాత సీజే అయిన తర్వాత ఈయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఏఎన్ గ్రోవర్.
ఈయన సీజేఐ ఇతను పనిచేసిన తర్వాత ఇతను రిటైర్మెంట్ అయిన తర్వాత కేఎస్ హెగ్డే సీనియర్ సీజేగా పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఏఎన్ రే సీజే కావాల్సి ఉండే. కానీ ఈ ముగ్గురిని కాదని ఏఎన్ రేనే నేరుగా సుప్రీంకోర్టు సీజేగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ నియమించడం జరిగింది. దీనికి రీజన్ ఏంటిదయ్యా అంటే 1973 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ కేసే సంచలనాత్మకమైనటువంటి కేసు. ఇప్పటికీ రాజ్యాంగ సంరక్షణకు మూలమైనటువంటి కేసుగా మనం చెప్తాము. సుప్రీంకోర్టు చరిత్రలోనే అద్భుతమైన కేసుగా చెప్తాము. ఆ కేసే కేశవనంద భారతి కేసు. 1973 ఏప్రిల్ 24న జడ్జిమెంట్ వచ్చింది. దాదాపు వరుసగా 68 రోజులు న్యాయమూర్తులు విచారించి తీర్పు ఇచ్చారు. సో ఇక్కడ ఇది పెద్ద ధర్మాసనం అండి. మొత్తం 13 మంది న్యాయమూర్తులు అండి. ఈ 13 మంది న్యాయమూర్తులలో 7 న్యాయమూర్తులు ఒక రకమైన జడ్జిమెంటు, 6 న్యాయమూర్తులు మరొక రకమైన జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇది ఏమిటి అంటే రాజ్యాంగమును సవరించుకునేటువంటి అధికారం. ఈ 6 న్యాయమూర్తులు ఏమిటంటే వాస్తవానికి రాజ్యాంగ సవరణ విషయంలో ఈ గొడవ వచ్చింది. రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి అధికారము పార్లమెంటుది 368 ఆర్టికల్ ప్రకారం అది రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆ అధికారం అపరిమితమైనది. సో వాళ్ళని రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా వాళ్ళు సవరించుకుంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే మూలం కాబట్టి, ప్రజలే అధికారానికి మూలం కాబట్టి, ప్రజల యొక్క ప్రతినిధుల వేదికనే పార్లమెంటు కాబట్టి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం ఉంది. అది అపరిమితమైనది. ఆ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది ఈ 6 తీర్పు ఇచ్చారు. ఎందుకంటే 1973 నాటికి రాజ్యాంగమును ఇష్టం వచ్చినట్టుగా సవరిస్తూ ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంటూ వచ్చింది. అలాంటి సమయంలో రాజ్యాంగం యొక్క మౌలిక తత్వం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అంటే భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగమును రాశారు. ఆ దేశమును దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని మౌలిక సూత్రాలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా సవరించుకోండి. కానీ అంతేకాని రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చరే మారే విధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా సవరిస్తే అప్పుడు రాజ్యాంగ సంరక్షకర్తగా సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేసే అధికారం మాకుంటుంది. సో రాజ్యాంగాన్ని సవరించే అధికారం మీకు ఉన్నప్పటికీ, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగంను సంరక్షించే అధికారం సుప్రీంకోర్టుది. కాబట్టి మీరు మౌలిక స్వరూపం భంగం కలగకుండా మార్చుకోండి. పార్లమెంటుకు ఉన్నటువంటి ఈ అధికారం అపరిమితమైనది కాదు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఇచ్చారు కానీ అపరిమితమైన అధికారం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే అధికారం లేదు. సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకునే అధికారం ఉంది అని చెప్పేసి కేశవనంద భారతి కేసులో ఈ 7 తీర్పులు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కేశవనంద భారతి అనేటువంటి కేసు ఒక మఠానికి సంబంధించినటువంటి కేసు. కానీ ఇందులో అనేక అంశాలు ముడిపడి మొత్తానికి ఇది ఒక ఫైనల్ ఒక జడ్జిమెంట్గా అనేక అంశాలను ఇందులో లింక్ చేసి ఈ విచారణ చేశారు. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలో ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసినప్పుడు సీజే రిటైర్మెంట్ అయ్యేలోపు ఆ జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళాలి. అది ఆనవాయితీ. అందుకే సుప్రీంకోర్టు సీజే అయినటువంటి జస్టిస్ ఎస్ఎన్ సిక్రీ ఏప్రిల్ 25 1973లో రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి సో అంతకంటే ముందే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని వరుసగా 68 రోజులు వేరే కేసులన్నీ పక్కన పెట్టి ఈ కేసుని విచారించి ఏప్రిల్ 24, 1973లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో 7 ఒక రకమైన తీర్పు, 6 మరొక రకమైన తీర్పు ఇచ్చారు. సో ఫైనల్గా మనకు ఈ జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చింది. అంటే రాజ్యాంగమును సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం లేదు. మీరు రాజ్యాంగ సవరణ ద్వారా మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేస్తుంది అని చెప్పి ఈ కేసులో చెప్పారు. సో దానితో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచనకు ఒక బ్రేక్ పడింది. కాబట్టి 7 న్యాయమూర్తులలో ఎవరైతే ఉన్నారో వారిని తన కోపాన్ని తగ్గించుకోవడం కోసము వారికి పదవులు రాకుండా, వారికి ఉన్నత స్థానంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. ఈ 7లో 3 జేఎం షెల్లాడ్, ఏఎన్ గ్రోవరు, కేఎస్ హెగ్డే. సో కాబట్టి ఈ 3ని సీజే కాకుండా చేయాలి అనే ఉద్దేశంతో వీరికంటే అనుభవం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఏఎన్ రే అనేటువంటి వ్యక్తి ఈ స్థానంలో ఉన్నాడు, 6లో ఉన్నాడు.
సో ఆ రోజు అసలు ముందు మొత్తం న్యాయమూర్తులే 13 మంది ఉన్నారు. ఆ 13 మంది న్యాయమూర్తుల్లో 6గురిలో ఏఎన్ రే ఒకడు. సో వీళ్ళకంటే చిన్నవాడైనా, వీళ్ళకంటే పని సీనియారిటీలో తక్కువ ఉన్నా కూడా సో ఏఎన్ రేనే సీజేఐగా నియమించడానికి కారణం ఇది. ఈ తర్వాత 1975లో నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో కూడా కొంత సుప్రీంకోర్టు ఏమీ చేయలేకపోవడం దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టు యొక్క సీజేగా ఉన్నటువంటి వ్యక్తి ఏఎన్ రే ఇందిరాగాంధీ యొక్క ఫేవర్ వల్లనే అతను ఆయన కంటే సీనియర్స్ ఉండగా సీజే అయ్యాడు కాబట్టి అతను కూడా కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోలేకపోయాడు. అయితే 1977లో గవర్నమెంట్ మారింది. 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పోయి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ జనతా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎన్ రే యొక్క పదవీ కాలము పూర్తయిపోయింది. ఏఎన్ రే పదవి విరమణ చేశారు. ఏఎన్ రే పదవి విరమణ చేసిన తర్వాత మరి నెక్స్ట్ సీనియర్ ఎవరు అంటే ఇక ఈ ముగ్గురు ఉంటారా? ఉండరు. ఎందుకంటే వీళ్ళకంటే జూనియర్ ఏఎన్ రే సీజే అయ్యింది కాబట్టి ఏఎన్ రే యొక్క 65 సంవత్సరాలు వచ్చేంత వరకు అతను కొనసాగుతాడు. ఆ లోపే వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు. అంటే పాపం వీళ్ళు సీజే కాకుండానే రిటైర్డ్ అయిపోయారు. తర్వాత ఏఎన్ రే రిటైర్డ్ అయిన తర్వాత నెక్స్ట్ సీనియర్ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కానీ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ సీనియర్ హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అయితే హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తిని కాదని హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తిని కాదని ఎంహెచ్ బేగ్ను 1977లో ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి, ఏమనుకోకండి. 1977లో ఏఎన్ రే రిటైర్మెంట్ అయ్యే నాటికి ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఉంది. ఓకే, ఏఎన్ రే రిటైర్మెంట్ అయినాటికి ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఉంది, జనతా ప్రభుత్వం ఇంకా రాలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలోనే ఏఎన్ రే రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ సీనియర్ హెచ్ఆర్ ఖన్నా. హెచ్ఆర్ ఖన్నా సీజే కావాలి, కానీ హెచ్ఆర్ ఖన్నా ఈ ఏడుగురిలో ఒకరిగా ఉన్నారు. కాబట్టి సో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్గా ఆమె భావించింది కాబట్టి హెచ్ఆర్ ఖన్నాను కాదని ఆయన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తి ఈ టీంలో ఉన్నాడు. కాబట్టి ఈ టీం ఇందిరాగాంధీ గవర్నమెంట్ను సపోర్ట్ చేసినట్టే కదా, అందుకే ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ సీజే కావడం జరిగింది. అంటే మళ్ళీ సీనియారిటీని రెండవసారి బ్రేక్ చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1977లో. అలా ఇక్కడ హెచ్ఆర్ ఖన్నా నష్టపోయాడు. అంటే 1950 నుంచి సుప్రీంకోర్టు సీజే నియామకాలలో సీనియారిటీ అనేటువంటి సాంప్రదాయం మనకు 2019 వరకు 2019 వరకు మొన్న మనకు ఎస్ఏ బాబ్డే నియామకం వరకు కొనసాగుతూ వచ్చింది. కానీ 2 టైమ్స్ మాత్రమే ఈ సీనియారిటీ అనే దానికి ముగింపు ఇచ్చారు. సీనియారిటీ అనేటువంటిది పాటించలేదు. అది 1973లో ఒకసారి, 1977లో ఒకసారి. అయితే 1977లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పూర్తయిపోయింది. లోక్సభ రద్దయింది, 5వ లోక్సభ. తిరిగి ఎన్నికలు ప్రవేశపెట్టారు. ఈ ఎన్నికలలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధాని అయిన తర్వాత ఎంహెచ్ బేగ్ను ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏమిటంటే మీరందరూ ఇందిరాగాంధీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉండడం వల్లనే సీజే అయ్యారు, కానీ మీకంటే ఎంతోమంది సీనియర్స్ పాపం వాళ్ళు సీజే కాకుండా పోయారు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు సర్వోన్నతమైన న్యాయస్థానంలో ముఖ్యమైనటువంటి పదవిలో ఉండడానికి అనర్హులు. కాబట్టి మీరు రాజీనామా చేస్తే మీరు గౌరవించుకున్నట్టు అవుతుంది, గౌరవప్రదంగా తప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే అంటే మా గవర్నమెంటే మీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి తొలగించేటువంటి పరిస్థితి తీసుకురాకండి అని అన్నారు. దాంతో ఎంహెచ్ బేగ్ రాజీనామా చేయడం జరిగింది. ఎంహెచ్ బేగ్ రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వైవి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి మనకు నెక్స్ట్ సీనియర్ ఉన్నాడు. అప్పుడు 1978లో వైవి చంద్రచూడ్ 1978లో వైవి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి సీజే కావడం జరిగింది. ఇక్కడ వైవి చంద్రచూడ్ ఎంహెచ్ బేగ్ తర్వాత నెక్స్ట్ సీనియర్ అయినప్పటికీ చాలా తక్కువ వయసులో సీజే అయినటువంటి వ్యక్తి. అందుకనే దాదాపు 7 సంవత్సరాలు అతను
సీజేగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి వైవి చంద్రచూడ్. ఎందుకంటే వారికంటే సీనియర్స్ ఎంతోమంది సీజే కాకుండా వీరికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ రకంగా జరిగింది. ఓకేనా? సో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.